హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ టర్న్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని స్టాక్ డిస్కషన్ చేసుకుందామండి మనం. అందులో ఫస్ట్ స్టాక్ అండి నహార్ ఇండస్ట్రీస్ డైరీ ఫ్రేమ్ అండి. ఇది స్టాక్ నేమ్ నహార్ ఇండస్ట్రీస్ అండి, డైరీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అండ్ హ్యాండ్ ఫార్మేషన్ అయితే అయ్యిందండి. ఇక్కడ ఈ జోన్లో ఒక కప్ అండ్ హ్యాండ్ ఫార్మేషన్ అయిందండి. ఈ జోన్ చూసినట్టయితే ఇప్పుడు బ్రేక్ అవుట్ అయిందండి స్టాక్. ఈ జోన్ మనకు బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. చూడండి, గమనించండి, ఇది బ్రేక్అవుట్ జోన్ అండి. కప్ అండ్ హ్యాండిల్లో బ్రేక్అవుట్ జోన్ అండి. జోన్ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. ర్యాలీ అయిన తర్వాత స్టాక్ చూసారా, ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో అదే జోన్కి వచ్చి రీటెస్టింగ్ చేసిందండి. స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసిందండి. రీటెస్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక బేస్ ఫామ్ చేసిందండి. బేస్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ రివర్సెస్ చూసారా, ఇక్కడ రివర్స్ తీసుకున్న తర్వాత ఎవ్రీ క్యాండిల్ మనకి అప్ మూమెంట్ వెళ్తుందండి. స్టాక్ అనేది మొత్తం మనకి అప్ మూమెంట్ అవుతుంది. కింద కూడా మనకి వాల్యూమ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయండి. సో ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దానికి హిట్ చేసిందండి. ఈ జోన్ మనకి బేస్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ తీసుకొని పైకి వెళ్తుందండి స్టాక్. సో ఇది మనకి ఒక రెసిస్టెన్స్ లా అనుకోవాలండి. ఇది మనకి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత దీనిపైన, అంటే రేపు మార్నింగ్ కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు అండి, దీనిపైన సస్టైనబిలిటీ అయితే, ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో దానిపైన సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఇది నా గెస్సింగ్. స్టాక్ నేమ్ నహార్ ఇండస్ట్రీస్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. ఓకే, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి కిరి ఇండస్ట్రీస్ అండి. స్టాక్ నేమ్ కిరి ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. డైలీ ఫ్రేమ్ అనేది కిరి ఇండస్ట్రీస్ అండి. చూసినట్టయితే మనకి ఒక టాప్ మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ మనం చూసినట్టయితే ఒక ట్రెండ్ లైన్ క్రాస్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అయిందండి. ఈరోజు క్యాండిల్ చూసారా, ఈరోజు క్యాండిల్ ఒక బిగ్ క్యాండిల్ అండి. నిన్న చూసినట్టయితే బాడీ కిందకు ఉందండి, విక్ మొత్తం పైకి ఉందండి. సేమ్ మనకి ఇవాళ బాడీ ఎక్కడికైతే ఉందో అదే జోన్ అండి. ప్రైస్ యాక్షన్ అనేది సేమ్ ఈక్వల్ అయిందండి. చూసారా క్యాండిల్, చూడండి, గమనించండి. చూసారా క్యాండిల్, నేను క్యాండిల్ మనకి ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. ఫుల్ మొత్తం ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. బట్ కానీ స్టాక్లో స్ట్రెంత్ కనబడుతుందండి. ఎలాగంటే ఈరోజు క్యాండిల్స్ మనకు అర్థం కావాలండి. ఈ క్యాండిల్స్ మనకు అర్థం కావాలండి స్టాక్లో స్ట్రెంత్ ఉందని. సో మనం టాప్ నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇది బ్రేక్అవుట్ జోన్ అండి, కనబడుతుంది కదండి. ఇది బ్రేక్అవుట్ అండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఒక ట్రెండింగ్ తీసుకుంటే కరెక్ట్గా హిట్ చేస్తుందండి, దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తుంది. సో అట్లాగే మనం ఈ జోన్ చూసినట్టయితే, చూడండి కష్టపెడుతున్నాను, ఈ జోన్ చూసినట్టయితే మనకి ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి, 1, 2, 3 అండి. సో అట్లాగే ఇక్కడ కూడా చూసారా ఈ జోన్ కూడా మనకు రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుందండి. సో దీన్ని హిట్ చేస్తుందండి. ఇప్పుడు ఇంత బిగ్ క్యాండిల్ కింద చూసారా వాల్యూమ్స్ అని వచ్చినాయి, వాల్యూమ్స్ బిల్డ్ అయిపోయినాయండి, వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి. ప్లస్ మనకి ఈ రెసిస్టెన్స్ చూసారా, ఈ రెసిస్టెన్స్ కూడా హిట్ చేయడం రెడీగా ఉందండి. మనకి రేపు మార్నింగ్ కాదండి, ఐ మీన్ జరగబోయే సెక్షన్స్ అండి, రాబోయే సెక్షన్స్లో దీనిపైన సస్టైనబిలిటీ అయితే, ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ పైకి వచ్చి ప్రైస్ యాక్షన్ నిలబడి అక్కడ సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్ మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ కిరి ఇండస్ట్రీస్ అండి. ఓకే అండి, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఇది డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అండి. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్లో మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ జోన్ అండి. ఎందుకంటే మనం ట్రెండ్ లైన్ తీసుకుంటే, క్రాస్ చేసుకుంటే ఇక్కడ మనం బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా స్టాక్ అనేది ఇక్కడ సస్టైనబిలిటీ అయిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తుందండి ఈ క్యాండిల్, ఈ రోజున క్యాండిల్. సో అట్లాగే ప్రీవియస్ ఉన్న హై కూడా ఇలా క్రాస్ చేస్తుందండి. ఇది ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఒక రౌండ్ కూడా కంప్లీట్ చేస్తుందండి. సో రాబోయే సెక్షన్స్లో ఈ ప్రైస్ యాక్షన్ మీద, ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ మీద మనకి ఈ ప్రైస్ అనేది సస్టైనబిలిటీ అయితే దీనిలో మనం ర్యాలీ చూడొచ్చండి. స్టాక్ నేమ్ ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ అండి.
డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను అండి, గమనించండి. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి. స్టాక్ నేమ్ ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్ అండి. ఇది చూసినట్టయితే మనకి లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నామండి, అంటే అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోలేదండి. ఆ టైం మనం చెప్పుకున్నప్పుడు ఈ జోన్ చెప్పుకున్నామండి, 164 జోన్ చెప్పుకున్నాము. సో దాని తర్వాత స్టాక్ ర్యాలీ అయిందండి. ర్యాలీ అయిన తర్వాత అక్కడ నుంచి స్టాక్ డ్రాస్టిక్గా ఫాల్ అయిందండి. కానీ మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం అనుకోండి, కింద సపోర్ట్ ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే సో దాన్ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తున్నాను ప్రైస్ యాక్షన్ అనేది. ఈ ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్గా దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తున్నాను, చూస్తారు, గమనించండి. సో ఇక్కడ నుంచి ఫాల్ అయిందండి, ఎక్స్పెక్ట్ చేస్తుందండి ప్రైస్ యాక్షన్ని, ఈ ట్రెండ్ లైన్ని. సో మళ్ళీ ఇక్కడ బేస్ ఫామ్ చేసుకుందండి. ఈ జోన్ చూసినట్టయితే కరెక్ట్గా జోన్లో ఉందండి. ఒకసారి గీస్తే మనకి ఇదే జోన్ నడుస్తుందండి. సో ఇక్కడ నుంచి రివర్స్ తీసుకొని స్టాక్ అనేది ఈ జోన్ చూసారా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి జోన్. సో ఇక్కడ బాంబ్ చేసుకొని ఎవ్రీ వీక్ అండి, ఇది 4 వీక్స్ నుంచి మనకి అప్ వెళ్తూ ఉంది స్టాక్. సో మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ అయితే ఫామ్ చేస్తుందండి. మనకి ఈ ప్యాటర్న్ చూస్తే ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ అయితే మనకు కనబడుతుందండి. మనకి ఈ జోన్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు ఇది పైన ప్రైస్ యాక్షన్ అనేది సస్టైనబిలిటీ అవ్వాలండి. ఒక ఈ రెస్టారెంట్స్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ప్రైస్ యాక్షన్ సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ ర్యాలీ చూడొచ్చు అండి. స్టాక్ ఇండో బోరాక్స్ అండ్ కెమికల్స్ అండి, వీక్లీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోపోయే స్టాక్ అండి లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ అండి. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. స్టాక్ నేమ్ లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ అండి. ఇది చూడండి స్టాక్. ఈ కింద మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే అండి కరెక్ట్గా మనకి దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తుందండి. అట్లాగే మనకి ఈ జోన్ చూసారా, నేను గీసిన బాక్స్ కనబడుతుందండి. ఈ బాక్స్ మనకి ఈ ప్రైస్ యాక్షన్ మొత్తం ఇదే బాక్స్లో ఉండిపోయిందండి. సో ఇది మంత్లీ ఫ్రేమ్ అండి, ఒక్కొక్క క్యాండిల్ ఈక్వల్ టు 1 మంత్ అండి. సో ఇదే ప్రైస్ యాక్షన్లో మనకి చాలా అంటే ఐ మీన్ చూడండి 2023 మార్చి నుంచి అండి, ఇదో తీసుకొచ్చండి ఫిబ్రవరి నుంచి అండి, 2023 ఫిబ్రవరి నుంచి అండి, అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అండి. 1.5 ఇయర్ నుంచి ఇదే జోన్లో ఇదే ప్రైస్ యాక్షన్ ఉందండి. సో మనకి ఇప్పుడు ఒక బిగ్ క్యాండిల్ లేదండి. కింద చూసినట్టయితే మనకి ఎవ్రీ మంత్ ఒక బిల్డప్ క్యాండిల్ పెరుగుతూ వస్తుందండి, వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి, అంటే వాల్యూమ్ బిల్డప్ అయినాయి అండి. సో ఇది చూసినట్టయితే మనకి ఒక జోన్ నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేస్తాను స్టాక్. ఎందుకంటే ఈ క్యాండిల్ వస్తే మనకు అర్థం కావాలండి, ఒక బిగ్ క్యాండిల్ అండ్ బాడీ అంతా పైకి ఉందంటే విక్ మాత్రం కిందకి ఉంది. సో ఈ బాడీ మనకి పైకి ఉందంటే ఇందులో మనకి ఒక మేజర్ ర్యాలీ అయితే చూడబోతున్నామండి. స్టాక్ నేమ్ లక్ష్మీ ఆర్గానిక్స్ అండి. ఇది మెయిన్ మనకి ఈ ప్రైస్ యాక్షన్ అనేది పైకి వచ్చి నిలబడితే సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో మనం ఒక ర్యాలీ చూడొచ్చండి. ఓకే అండి, స్టాక్ నేమ్ లక్ష్మీ ఆర్గానిక్స్ ఇండస్ట్రీస్ అండి, మంత్లీ ఫ్రేమ్ అండి. ఇదండి మన వీడియో. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ మెంబర్స్ ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 4 మెంబర్స్ కన్నా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.